వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాల మేరకు 1వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి చెలిమి రామకృష్ణమ్మ ఆధ్వర్యంలో శాంతినగర్లో 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్ జయరాం రెడ్డి, 38వ వార్డు ఇన్ఛార్జ్ చాంద్ బాషా, 1వ వార్డు ఇన్ఛార్జ్ చెలిమి పెద్దన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్. ధర్మవరం పట్టణంలోని పాదయాత్ర మొదలు పెడుతున్న పరిటాల శ్రీరామ్ ఈ సందర్భంగా 7వ వార్డు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న భవిష్యత్తు గ్యారంటీ 8 పథకాలతో నిర్వహిస్తున్న చంద్రబాబు మేనిఫెస్టోన్ పాంప్లెట్లను పంచారు. ధర్మవరం పట్టణంలోని 40వ వార్డులు పాదయాత్ర చేపట్టనున్న పరిటాల శ్రీరామ్ ప్రజల సమస్యలు తెలుసుకొని అవి ఎలా పరిష్కరించాలి అడుగులు వేశామంటున్న పరిటాల శ్రీరామ్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 3,000 రూపాయలు పెంచిన నూతన పెన్షన్లను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వారికి ఘన స్వాగతం పలికిన అధికారులు, నాయకులు, వందలాది మంది పాల్గొని ధన్యవాదాలు తెలిపిన అవ్వతాతలు. శాసనసభ్యుల వారి యొక్క వారికి పంపిణీ చేయటం జరుగుతుంది. అదేవిధంగా పట్టణానికి సంబంధించి పులివాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన పోలేరమ్మ తల్లి. అల్లూరు పోలేరమ్మ జాతరను పురస్కరించుకొని మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా పోలేరమ్మ తల్లి భక్తులకు దర్శనమిస్తూ పులివాహనంపై ఊరేగారు. అమ్మవారికి చేసిన అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పులివాహనంపై ఉంచగా పూల అలంకరణ వారు పూలతో అమ్మవారిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆచార సాంప్రదాయాలతో గంగమ్మ, కలుగోలమ్మ, పోలేరమ్మ అమ్మవార్ల ఊరేగింపు అల్లూరు పట్టణ పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ ఊరేగారు. అమ్మవార్లకు భక్తులు కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. పిఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెవా డాక్టర్ జీడీడీ దివాకర్ జన్మదిన వేడుకలలో కావలి తెలుగుదేశం నాయకులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. బుధవారం కావలి పట్టణంలోని ఏబీఎం కాంపౌండ్లోని చర్చిలో జరిగిన దివాకర్ జన్మదిన వేడుకలలో కృష్ణారెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు పాదయాత్రలో భాగంగా 76వ రోజు కోవూరు మండలం శాంతినగర్ పరిధిలో పర్యటించి ఇంటింటికి వెళ్లి చంద్రబాబుతో షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని కరపత్రాలు పంచుతూ వివరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ముందుగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరో 2 నెలల్లో అధికారం ముగియనుందని, ఎలక్షన్లు రాబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు 730, అందులో దాదాపు నెల్లూరుకు 35 హామీలు ఇచ్చారు. కోవూరుకి ఇచ్చిన హామీలు 1 నెరవేర్చలేదని, అందుకు ఉదాహరణ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామన్నారు, చేయలేదు. అందులో ఎంప్లాయీకి బకాయిలు తీరుస్తామన్నారు. రైతుల కోసం ప్రత్యేకమైన ఓ స్టోరేజ్ పెట్టి అందులో అన్ని ఆరబెట్టుకొని ప్రత్యేక ధర కల్పిస్తామన్నారు. అలాగే ఉపాధి హామీ కల్పిస్తామన్నారు, ఏమీ కల్పించలేదు. నెల్లూరుకు 35 హామీలలో 1 మాత్రమే నెరవేర్చారు అన్నారు. మా పార్టీ అధికారంలోకి రాగానే తక్షణమే అన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి, నాటక రాణి వెంకట్, షేక్ ఫిరోజ్, దారా విజయబాబు, మోహన్ కృష్ణ, మహేష్, షేక్ జహంగీర్, గోగుల భార్గవ్, జట్టి రాజగోపాల్,
పాలూరి వెంకటేశ్వర్లు, బాల రవి, వాసు, శ్యామ్ నాయుడు, షేక్ సుబానీ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడం జరిగింది. రావడమో లేకపోతే వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా 60 రోజుల కాలం ఉందా, చూద్దాం ఎంతమంది బయటకు వస్తారో, ఎంతమంది ఏమి ఇవ్వబోతున్నారు. ఇవాళ ప్రజాప్రతినిధులు ఎవరున్నారు వాళ్ళందరికీ మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం అంటే వాళ్ళ ప్రజల్ని కొరకు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. మిమ్మల్ని రేపు తిరగదనే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా రేపు బుద్ధులు చెప్పబోతున్నారు. ఇవాళ కోవూరు నియోజకవర్గంలో ఇంకొక ప్రధాన సమస్య ఉంది. మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు, నేను 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పి. కోవూరు నియోజకవర్గం ప్రధానంగా రైతు ఆధారిత ప్రాంతము. ఇవాళ మనకి మొన్న ఎలువలు వచ్చాయి, మీచంగ్ తుఫాన్, తద్వారా అందరూ కూడా పంట పొలాలన్నీ డ్యామేజ్ అయ్యి అన్నీ కూడా మళ్ళీ నాట్లేసుకొని మళ్ళీ పైర్లకు వచ్చిన సమయం. అయితే యూరియా అవసరమైన సమయంలో ఇవాళ ఆర్బీకే కేంద్రాలకు వెళ్తే 80 పైగా ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. ధర్మవరం పట్టణంలోని సిద్ధయ్య గుట్టలో వెలిసిన అతి పురాతన ఆలయమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధికి దాతలు, ప్రజల యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరమని ఆలయ కమిటీ అధ్యక్షురాలు జయశ్రీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో ఆలయ అభివృద్ధి కమిటీ సంఘంతో సమావేశాన్ని నిర్వహించారు. శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సిద్ధయ్యగుట్ట, శ్రీ శ్రీ సిద్ధయ్యగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున పుర ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఇంతవరకు 2023 మేము మొత్తం 2023లో దేవాలయాన్ని, పురాతనమైన దేవాలయాన్ని దాన్ని పడగొట్టడానికి మాకు సంవత్సరం టైం పట్టింది. ఎందుకంటే ఇది నేల మీద ఉన్న గుడి కాదు, గుట్ట మీద ఉన్న గుడి కాబట్టి చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి సంవత్సరం అంతా కష్టపడితే ఈ పొద్దు ఒక రూపురేఖలు వచ్చినాయి. ఆలయం కట్టేదానికి ఈ పొద్దు సిద్ధంగా ఉందండి. ఈ శుభవార్త పుర ప్రజలకందరికీ తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులకు ఆలయం కట్టేదానికి ఆ ప్లేస్ సిద్ధపడింది. లక్ష్మీ నరసింహస్వామిని ఒక సంవత్సరం టైం తీసుకొని, ఎక్కువ అంటే సంవత్సరం టైం తీసుకొని గర్భగుడి, ఉపాలయము, మహామండపము నిర్మాణం జరుగుతుందని నేను భావిస్తున్నానండి. నా కమిటీ మెంబర్స్ అందరూ భావిస్తున్నాము. ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడే వ్యక్తి యానాది శెట్టి అని, ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో స్థాపిస్తానని కావలి తెలుగుదేశం నాయకులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడే వ్యక్తి గ్రంథి యానాది శెట్టి అని కావలి తెలుగుదేశం నాయకులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఏఎంసీ చైర్మన్, కావలి పట్టణ తెలుగుదేశం నాయకులు గ్రంథి యానాది శెట్టి సంస్మరణ సభ కావలి పట్టణంలోని బృందావనం హౌసింగ్ కాలనీ కళ్యాణ మండపంలో జరిగింది. యానాది శెట్టి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి అభివృద్ధికి చిరునామా యానాది శెట్టి అని, ఆయన పరిపాలనలో కావలి పట్టణం ప్రశాంతంగా ఉండేదని అన్నారు. వ్యాపార వర్గాలకు అండగా ఉంటూ వారికి ఏ కష్టం రాకుండా చూసుకునేవారని, పట్టణంలో నిత్యం పర్యటిస్తూ ప్రతి ఒక్కరి కష్టాలను తెలుసుకొని పరిష్కరించేవారని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరి ఆదరాభిమానాలు చెరుగొన్న వ్యక్తి యానాది శెట్టి అని తెలిపారు. ఉన్నతమైన విలువలతో, మహోన్నతమైన నాయకత్వంతో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయి పరిష్కరించే వ్యక్తి యానాది శెట్టి అని అన్నారు. పట్టణంలో ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో స్థాపిస్తానని తెలిపారు. కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాది శెట్టి సంతాప సభ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. బుధవారం కావలి పట్టణంలోని బృందావన కాలనీలో జరిగిన గ్రంథి యానాది శెట్టి సంతాప సభ కార్యక్రమంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యానాది శెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి అని ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఆయన మాకు ఎంతో సుపరిచితులని తెలిపారు. కావలి బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో జరిగిన గ్రంథి యానాది శెట్టి సంతాప సభలో వారు పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దూలం మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రేగుల సుమలత అశోక్, మాజీ జెడ్పీటీసీ గుండారపు శ్రీనివాస్, ఎంపీటీసీ షాన్ పాషా, మండల పంచాయతీ అధికారి సురేందర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శరత్, ప్రదీప్, ఎస్ఐ ఆరోగ్యం, లస్మన్నపల్లి సర్పంచ్ కాయిత రాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం టీ ఒడ్డూరు గ్రామంలోని టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ జెండాలను కడుతుండగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు దౌర్జన్యంగా టీడీపీ పార్టీ జెండాలను తొలగించడాన్ని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం స్థానికుల సహాయంతో పలమనేరు ఏరియా ఆసుపత్రికి చేర్పించారు. ఈ సంఘటన మాజీ మంత్రి వర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో పలమనేరు ఏరియా హాస్పిటల్ వద్దకు టీడీపీ నాయకులు జనసేన నాయకులు చేరుకున్నారు. అలాగే టీ వడ్డూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త స్వతంత్ర బాబుతో పాటు పలువురు కార్యకర్తలను ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు హాజరయ్యారు. ఎమర్జెన్సీలో వస్తానమ్మా. తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు జైహో బీసీ సమావేశాన్ని 4వ తేదీ మంగళగిరిలో నిర్వహిస్తున్నట్లు బీసీ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మాట్లాడుతూ జైహో బీసీ సమావేశాన్ని జయప్రదం చేయండి, బీసీ సంఘాల నాయకులు తరలిరండి అని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక మంది ఇప్పుడు విభజనైన ఈ రాష్ట్రంలో అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అనేక రాజకీయ పార్టీల్లో కూడా ఈ రోజు వెనుకబడిన వర్గాల వాళ్ళు ఏదైతే ఎంపీటీసీ గాని, జడ్పీటీసీ గాని, అదేవిధంగా జడ్పీ చైర్మన్లుగా గాని, కౌన్సిలర్లు గాని, కార్పొరేటర్లు గాని, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అనేక కార్పొరేషన్లో వెనుకబడిన వర్గాలు ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారంటే దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు ఇచ్చిన రాజకీయ ప్రాధాన్యత గాని, రాజకీయ పదవులు గాని అన్నిటి కూడా అగ్రపీఠంలో బీసీని కూర్చోబెట్టిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు, గతంలో ఎన్టీ రామారావు వల్లే సాధ్యమైందనేది అందరికీ తెలుసు. కానీ గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి 57 నెలల పరిపాలనలో చూస్తే వెనుకబడిన వర్గాలకు ఏ విధంగా అన్యాయం చేశాడు, ఏ విధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏ విధంగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం గాని, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం గాని, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ జైలుకు పంపించే కార్యక్రమం గాని, ఈ విధంగా చూస్తే బీసీల పాలిట ఒక రాక్షసుడిగా జగన్మోహన్ రెడ్డిని వర్ణించవచ్చు. ఈ రోజు ఎన్నికలు సమీపిస్తే కొద్దికి సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్రలు చేయడం, ఆ యాత్రలన్నీ కూడా ఏ విధంగా విఫలమయ్యాయో మనం ప్రత్యక్షంగా కూడా మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మనం చూశాం. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల కోసం అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలే కాకుండా రాజకీయంగా ఉన్నత విలువలతో కూడిన ఉన్నతమైన పదవులు కూడా మీ అందరికీ తెలుసు. సాక్షాత్తు ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ అయితే ఆ రోజు చూశారు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం. మళ్లీ చూస్తే ఇప్పుడు చూస్తే ఏ వర్గాలకు ఇస్తానో మనం చూస్తాను. అదేవిధంగా అనేక పదవుల్లో కూడా వాళ్ళు ఏ విధంగా చేశారనేది వాస్తవాలన్నీ కూడా ఈరోజు ప్రజలకు తెలుసు. ఏదైతే రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలు ఏ విధంగా హింసించబడ్డారో, ఈ రాష్ట్రంలో ఏ విధంగా వెనుకబడిన వర్గాలపైన అక్రమ కేసులు పెట్టారో, అక్రమంగా జైలుకు తరలించారో చూసిన తర్వాత నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో వచ్చిన అర్జీలు గాని, పాదయాత్రలో వచ్చిన విన్నపాలను గాని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీలు మారిగా వీళ్ళకు కూడా చట్టబద్దత కల్పించి ఏదైతే వాళ్ళ యొక్క దీనికి అట్రాసిటీ యాక్ట్ ని వీళ్ళకు కూడా వర్తించి బీసీలందరికీ కూడా న్యాయం చేసే దిశగా, బీసీలకి న్యాయం చేసే దిశగా చట్టాన్ని తీసుకొస్తాం వాళ్ళ రక్షణ కోసమని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అవన్నీ కూడా మనం చూసాం. రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు ఏదైతే మేము ఈరోజు జేఓబీసీ కార్యక్రమం ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ రేపు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా బోగోలు మండలంలోని 30 మంది మహిళా ఉపాధ్యాయునిలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బోగోలు మండలం విద్యాశాఖ అధికారులు అధ్యక్షతన శ్రీ రామిశెట్టి సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ట్రస్ట్ కన్వీనర్ శ్రీమతి వెతుకు రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంఈఓలు మాట్లాడుతూ భారత తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 పి నరసింహారావు, ఎంఈఓ 2 ఎం జయమ్మ, డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ట్రస్ట్ కన్వీనర్ మెతుకు రాజేశ్వరి, సరస్వతి నమశుభ్యం మండల కమిటీ చైర్మన్ ఎం ప్రసాద్ రావు, టి రవి, కృష్ణ ప్రసాద్, కిషోర్, మండలంలోని ఉపాధ్యాయులు అందరూ పాల్గొనడం జరిగింది. ఒక మంచి ప్రోగ్రామ్ అమ్మా, మీరు జరిపించండి, ఘనంగా జరిపించండి అని తెలియజేయడం జరిగింది. మరి మనకి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎంగేజ్ చేసుకోవాల్సినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఆ వెంకట సుబ్బారావు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మేము గతంలో ఈ మండలంలో లేదు కాబట్టి అంతకుముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ మండలంలో చేయడం జరిగిందని చెప్తున్నాను.